గురు బ్రహ్మ గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. ఓం శ్రీ గణేశాయ నమః. మోహన్వాణి శ్రోతలకు శుభోదయం. చిన్నారి పొత్తూరి వైష్ణవి చెప్పిన హనుమంతుని బాల్యం గురించి విందాం. హనుమంతుడు బ్రహ్మ విష్ణు మహేశ్వరుల అంశతో జన్మించాడు. ఏదైనా పనిని ఎన్ని మార్గాలలో ప్రయత్నించినా సఫలం కాకపోతే ఒక్క హనుమంతుని ఉపాసన ద్వారా తప్పక సఫలమవుతుంది. హనుమంతుని తలుచుకోగానే కార్యసిద్ధి, శత్రుజయం కలుగుతుంది. కోరుకున్న పనులు వెంటనే సిద్ధిస్తాయి. ఆటంకాలన్నీ తొలగిపోతాయి. దీర్ఘకాల వ్యాధుల నుండి ఉపశమనం కలుగుతుంది. కాబట్టి హనుమంతుని నిరంతరం తలుచుకుంటూనే ఉండాలి. పని జరగాలంటే తమస్విన్ కార్యనిర్యోగే ప్రమాణం హరిసత్తమ హనుమాన్ యత్నమాస్తాయ దుఃఖక్షయ కరోభవ అని శ్లోకాన్ని పారాయణ చేస్తే వానరోత్తముడైనటువంటి హనుమంతుని తలుచుకోగానే ఎంతటి కార్యమైనా సరే జరిగి తీరుతుంది. మనం ప్రయత్నం చేసి మనం దుఃఖాన్ని నశింపచేస్తాడు. స్వామి భక్తిలో పరిపూర్ణతని, పరాయణత్వ పరాకాష్ఠని ప్రదర్శిస్తాడు హనుమంతుడు. రామకీర్తన జరిగే చోట హనుమ పులకిత గాత్రుడే ఉంటాడు. ఎత్ర ఎత్ర రఘునాథ కీర్తనం తత్ర తత్ర కృతమస్తకాంజలిం భాష్మవారి పరిపూర్ణలోచనం మారుతిన్ నమత రాక్షసాంతకం. ఆయన మహానుభావుడు. హనుమంతుని బాల్యం గురించి చిన్నారి పొత్తూరి వైష్ణవి చాలా చక్కగా తన ముద్దొచ్చే మాటలతో చెప్పింది. వైష్ణవి ఎల్కేజీ పాస్ అయిందండోయ్. వైష్ణవి చెప్పిన హనుమంతుని బాల్యం గురించి విని చిన్నారిని ఆశీర్వదించవలసిందిగా కోరుతున్నాను. ఒకప్పుడు కిష్కింద అనే అడవిలో హనుమంతుడు అనే బాలుడు జన్మించాడు. అతడు వాయుదేవుడు మరియు అంజనా దేవి కుమారుడు. హనుమంతుడు చాలా చలాకీగా చిలిపితనంతో ఉండేవాడు. ఒకరోజు ఉదయం ఆకాశంలో ప్రకాశించే సూర్యుడిని చూశాడు. అది ఒక పెద్ద పండులాగా కనిపించింది. వెంటనే అతడు ఆకాశంలో ఎగిరిపోయాడు. సూర్యుడిని చూసి తినాలి అనుకున్నాడు. అప్పుడు దేవతలు భయపడ్డారు. హనుమంతుడు ఆకాశంలో ఎగిరిపోతూ సూర్యుడిని సమీపించాడు. అతడి దృష్టిలో సూర్యుడు ఒక తీపి పండులాగా కనిపించాడు. అకస్మాత్తుగా ఇంద్రుడు ఐరావతం మీద ప్రత్యక్షమయ్యాడు. అప్పుడు ఇంద్రుడు ఆగ్రహంతో సూర్యుడినే తినేస్తే ప్రపంచమంతా చీకటిగా అయిపోతుంది అని హెచ్చరించాడు. కానీ హనుమంతుడు అమాయకంతో ఆగలేదు. అప్పుడు ఇంద్రుడు వజ్రయుద్ధం ప్రయోగించాడు. అప్పుడు హనుమంతుడు భూమిపై పడిపోయాడు. ఇది చూసిన వాయుదేవుడు ప్రపంచం నుంచి గాలి తీసేశాడు. అప్పుడు బ్రాహ్మీకోటి స్తంభించిపోయింది. అప్పుడు వెంటనే దేవతలు ప్రత్యక్షం అయ్యారు. వారు హనుమంతుడిని దీవించాడు. గొప్ప బలం, జ్ఞానం, అమరత్వం ప్రసాదించాడు. అప్పుడు హనుమంతుడు
మళ్ళీ కళ్ళు తెరిచాడు. ఆగిపోయిన గాలి తిరిగి వచ్చింది. ప్రపంచమంతా తిరిగి సంతోషంగా మారింది. ఈ కథలోని బోధన ఏమిటంటే శక్తి ఉండటం ముఖ్యం కాదు, దానిని మంచి పనుల కోసం ఉపయోగించాలి. హనుమంతుడు భక్తి, బలం, మంచి నడతకు ఉదాహరణ. జై శ్రీరామ్. రామ రామ రామయన్న రామచిలక ధన్యము. రామ ప్రేమ చోరగున్న చిట్టి ఉడత ధన్యము. రేగి పళ్ళు ఇప్పించిన శబరిమాత ధన్యము. నావ నడిపి దరి చేర్చిన గుహుని సేవ ధన్యము. మధురాతి మధురము శ్రీరాముని రామము ఆశీస్సులు పొందిన హనుమంతుడు ధన్యము. జై శ్రీరామ్. మోహన్ వాణి ఛానల్ వారికి ధన్యవాదాలు. వినండి, వినిపించండి, వింటూనే ఉండండి. సత్సంగం సత్సంగం భగవంతుని లీలలు, సాధు సత్పురుషుల గాథలు, మహాత్ముల జీవిత గాథలు, భగవంతుని తత్వం తెలుసుకునే ప్రయత్నమే సత్సంగం. ఈ సత్సంగం వినండి, వినిపించండి, వింటూనే ఉండండి. సత్సంగం ఈ సత్సంగం. అనగా అనగా అనగనగా మీ మోహనవాణిలో పొడుగు కథలు, పొట్టి కథలు వినండి, వినిపించండి, వింటూనే ఉండండి. అనగా అనగా అనగనగా. మన కార్యక్రమాలు నచ్చితే ఒక లైక్ చేయండి, మాకు ఎంతో ఎంకరేజ్మెంట్గా ఉంటుంది. అలాగే కామెంట్ చేయండి. కామెంట్ చేస్తే మేము మంచి క్వాలిటీ కంటెంట్ అందించడానికి దోహదపడుతుంది. ఆడియోస్ని షేర్ చేయండి. ఆడియోని షేర్ చేస్తే మన ఛానల్ అభివృద్ధి చెందడానికి ఉపయోగపడుతుంది. ఇంతవరకు మన కార్యక్రమాన్ని చూస్తూ ఎంజాయ్ చేస్తున్నట్లయితే, ఒకవేళ సబ్స్క్రిప్షన్ కనుక చేయలేకపోతే ఇప్పుడే ఈ క్షణమే సబ్స్క్రైబ్ చేసుకుని ఆ పక్క నుండి బెల్ బటన్ మోగించండి. వినండి, వినిపించండి, వింటూనే ఉండండి. మోహనవాణి తెలుగు పోడ్కాస్ట్. మోహనవాణి.